సో రాష్ట్రం మొత్తము ఈ ధూళి కాలుష్యంతో నిండిపోతుంది. మనం పీల్చే గాలి ఏమాత్రం కూడా ఆరోగ్యకరమైంది కాదు, అత్యంత విషపూరితమైంది, ధూళితో నిండిపోయినది. ఈ చిన్న చిన్న సూక్ష్మ ధూళి కణాలు మన లోపలికి పోయి అనేక శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి, అనారోగ్యానికి దారితీస్తున్నాయని ఇప్పుడు WHO అదేవిధంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా చెప్తున్నాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే, అసలే మూతబడిన పరిశ్రమలు లేని చోట ఇక్కడ మళ్ళీ పరిశ్రమలు ఆడ కొనసాగట్లేవు. ఈ కాలుష్యం పేరు చెప్పి పారిశ్రామిక భూములను అమ్ముకుంటున్నారు. కానీ మరి రోడ్లను వేస్తున్నారంటే రోడ్లను వేస్తలేరు. హైదరాబాద్లో ఈ కాలుష్యం పెరుగుతుంది, వాహనాలకు ఈవీలను ప్రోత్సహిస్తున్నారంటే ఈవీలను ప్రోత్సహించలేదు. గంటలు ఒక వెహికల్ రోడ్డు మీద ఉండడం వల్ల విపరీతమైన 10 నిమిషాల్లో అది వెళ్తే 10 నిమిషాల్లో ఆ వెహికల్ యొక్క నుంచి వచ్చే కాలుష్యం తగ్గిపోతుంది. కానీ 10 నిమిషాల్లో వెళ్ళాల్సింది హాఫ్ అన్ అవరు, గంట వరకు రోడ్డు మీద ఉంటే దానివల్ల వచ్చే వాయు కాలుష్యం అత్యంత ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాయు కాలుష్యాన్ని, ఈ పొగ నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గిద్దామా అని ఆలోచన చేస్తున్నారంటే అది ఏ కోసనో లేదు. సో కేవలం తమకు అనుకూలమైన పారిశ్రామిక భూములను అమ్ముకోవడం తప్ప ఈ కాలుష్యాన్ని, ఈ వాయు కాలుష్యాన్ని తగ్గిద్దాము, జనాల ఆరోగ్యానికి పెద్దపీట వేద్దాము, ఈ విషపూరితమైన ఈ వాయువుల నుంచి జనాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడదామన్న ఆలోచన ఉందా అంటే నాకు తెలిసి అయితే ఏ కోశాన ఆ ప్లాన్ లేదు, ఆ ఆలోచన లేదు.